తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 22 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 45 నిమిషాల ముందే విద్యార్థులను అనుమతించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు పరీక్షలకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ గాడ్జెట్స్లను ఇన్విజిలేటర్లు అనుమతించలేదు. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు సాగింది. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు విద్యార్థుల కనీస సౌకర్యాలను అధికారులు కల్పించారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎగ్జామ్ సెంటర్ను డీసీపీ భూక్య రామరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం సిపి ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఎగ్జామ్స్ ఈరోజు స్టార్ట్ అయినవి. నిన్న సిఎస్ గారు కాన్ఫరెన్స్ ప్రకారం ప్లస్ మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్, సిపి రామగుండం అంబర్ కిషోర్ ఝా గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా దగ్గర 2 ఏసీపీలు పెట్రోలింగ్, పెద్దపల్లిలో వచ్చేసి ఏసీపీ కృష్ణ గారి ఆధ్వర్యంలో సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ కుమార్ వాళ్ళు టైం టు టైం పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే గోదావరి కనికి వచ్చేసి ఏసీపీ రమేష్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ల బృందం ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రౌండ్ ద క్లాక్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు పెట్రోలింగ్. ఈ ఎగ్జామ్స్ అన్నీ ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు, మళ్ళీ నిక్కచ్చిగా ఎగ్జామ్ జరిగేదానికి మా పోలీస్ డిపార్ట్మెంట్, మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సహకరిస్తున్నాం.